అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు మియాపూర్‌లో ఉండే సహస్ర గారు, ఇంకా వాళ్ళ అత్తయ్య గారు నోముకున్న సంక్రాంతి నోములు ఈ విధంగా ఫోటో పెట్టి అందంగా అలంకరించారు. ఒక ప్లేట్‌లో బియ్యం పోసి పంచగౌరమ్మలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. రైట్ సైడ్‌లో పసుపు కుంకుమ పెట్టారు. లెఫ్ట్ సైడ్‌లో కూడా పెట్టారు. రైట్ సైడ్‌లో వచ్చేసి సహస్ర గారి అత్తయ్య గారి పసుపు కుంకుమ, లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి సహస్ర గారి పసుపు కుంకుమ. ఇక రైట్ సైడ్‌లో ఉన్నయన్నీ కూడా సహస్ర గారి అత్తయ్య గారి నోములండి. ఇవి నైవేద్యం గిన్నెల నోము. చిన్నవి బెల్లం ముద్దలు దొరుకుతున్నాయి కదా, అందులో పెట్టి గౌరమ్మను పెట్టారు. ఇక ఇవి వచ్చేసి శివలింగాలు, చక్కెరతో చేసిన శివలింగాలు దొరుకుతాయి కదా, అవి పెట్టుకున్నారు. నానబియ్యంలో అన్ని కూరగాయలు కూడా పెట్టుకున్నారు. నవధాన్యాల డబ్బాల నోము 13 డబ్బాలు తీసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం ధాన్యం పోసి గౌరమ్మను పెట్టారు. ఇవి శ్రీచక్రాల నోము. ప్లేట్లు తీసుకొని ప్లేట్లో ఎరుపు వస్త్రం వేసి శ్రీచక్రాలు పెట్టి నైవేద్యం కానీ చక్కెర పెట్టి ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకున్నారట. ఇదేమో 5వ పటువ అంటాం కదా, అది పెట్టుకున్నారు. ఈ విధంగా సహస్ర గారి అత్తయ్య గారు అన్ని రకాల నోములు ఇలా పెట్టి నోముకున్నారట. ఇక ఇవి వచ్చేసి సహస్ర గారి నోములు. ఇవి చాక్లెట్లు, ఇవేమో గుల్లబామలు అంటారు, చక్కెరతో తయారు చేసినవి దొరుకుతవి అవి. ఇవి గణపతి నోము. ఈ సంవత్సరం మంగళవారం వచ్చిందని ఇత్తడి ప్లేట్లు తీసుకొని బియ్యం పోసి గణపతిని పెట్టి గరక పెట్టి బెల్లం పెట్టి ఈ విధంగా నోముకున్నారట. ఇవేమో కాశీయాత్ర నోము అంటారు కదా, అంటే పెళ్లిలో కాశీయాత్రకు పోయేటప్పుడు ఈ విధంగా కొండి చంపిస్తారు కదా, అవి 13 పెట్టుకొని నోముకున్నారు కాశీయాత్ర నోము. ఇవి 13 గాజుల దండల నోము. 13 రంగుల్లో చక్కగా పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇది ఒడిబియ్యం ఇంకా చీరల నోము. ఒడిబియ్యం నోముకొని వాటిపైన చీరలు కూడా పెట్టారు. అందులో పసుపు కుంకుమ పండు తాంబూలం గాజులు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవి పసుపు డబ్బాలు గాజుల నోము. ఇవి 13 పెట్టుకున్నారట. ఇది సత్యలక్ష్మి, సంధ్యాలక్ష్మి, సదాలక్ష్మి నోము. వాటికి 3 చీరలు పెట్టుకొని ఈ విధంగా అన్ని వస్తువులు పెట్టారు. ఇలా ఇంట్లో అన్ని నోములు పెట్టుకొని నోముకున్న తర్వాత తులసికోట దగ్గర చుక్కల పర్వతం నోము కూడా నోముకున్నారు. ఇద్దరు జంటగా కూర్చొని చుక్కల పర్వతం నోముకున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సాయంత్రం వచ్చింది కదా, అందుకనే చాలామంది కూడా చుక్కల పర్వతం నోముకున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపించిన నోముల వివరాలు కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. అన్ని నోముల గురించి వివరించిన వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా సహస్ర గారు ఇంకా వాళ్ళ అత్తయ్య గారు నోముకున్న సంక్రాంతి నోములు. ఫ్రెండ్స్, మీరైతే ఈ సంక్రాంతికి ఏమేమి నోముకున్నారు, ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.